వారాల వ్రతం మూడో వారం పూజ అండి ఇది. స్వామివారికి ఎప్పట్లాగే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నాను. 7 రకాల ప్రసాదాలు పెట్టుకున్నాను. పళ్ళు కూడా 7 అయ్యేలా చూసుకున్నాను. 7 పిండి దీపాలు పెట్టుకున్నానండి. కలశం పెట్టుకుని దీపాల్లో కూడా 7 ఒత్తులు వేసుకున్నాను. ఫస్ట్ మనం దీపారాధన చేసుకుని విఘ్నేశ్వరుడికి పూజ చేసి బెల్లం నైవేద్యం కింద సమర్పించి తాంబూలం సమర్పించి నెక్స్ట్ కలశానికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి 108 మంత్రాలు చదువుకున్నాను. అలానే లక్ష్మీదేవి కూడా 108 మంత్రాలు చదువుకుని పూజ చేసుకున్నానండి. దాని తర్వాత కథ చదువుకున్నాను. తర్వాత దీపధూప నైవేద్యాలు సమర్పించి ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని దగ్గరలో ఉన్న గుడికి వెళ్తున్నానండి. ఇక్కడ గుడిలో కూడా మాకు చాలా బాగా పూజ అనేది చేస్తారు. దానికి పల్లకవన్నీ మాతోనే మోయించారు. అది చాలా బ్లెస్సింగ్ కింద ఫీల్ అయ్యానండి నేను. తరువాత స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామిని నిద్రపుస్తారనమాట. ఉయ్యాల ఊపి చాలా బాగుంటుంది. మీకు త్వరలోనే అది వీడియో షేర్ చేస్తానండి. పూజ అంతా అయిన తర్వాత నాకు స్వామివారు చాలా అందంగా కనిపించారండి. ఫొటోస్ అయితే తీసాను, అవి మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. అసలు ఎంత అందంగా ఉన్నదంటే పూజ అంతా జరిగిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్. మీరు కూడా తప్పకుండా ఈ పూజ చేసుకోండి. స్వామివారి బ్లెస్సింగ్స్ మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.